మీకు ముఖ్యంగా వారికోజ్ వెయిన్స్ అంటే ఏంటి, వారికోజ్ వెయిన్స్ అనేది మనం ట్రీట్ చేయకుండా ఉంటే ఏమవుతుంది, ఈ ట్రీట్ చేయడంలో ఏం పద్ధతులు ఉన్నాయి, దీని గురించి మీకు ఒక అవగాహన చెప్పడం కోసం ఈరోజు ఈ వీడియో క్రియేట్ చేస్తున్నాం. హలో, నేను డాక్టర్ జ్ఞానేశ్వర్ అత్తరు, రెనోవా గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ లో వాస్కులర్ సర్జరీ డిపార్ట్మెంట్ కి హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ అండ్ సీనియర్ కన్సల్టెంట్. వారికోజ్ వెయిన్స్ అనేది మీకు చాలా మందిలోనే చూసుంటారు. కాళ్ళ మీద చిన్న చిన్న నరాలు ఉప్పుగా తేలుండడం, బ్లూగా ఉండడం ఇలాగా జరుగుతుంటాయి. వీటిని వారికోజ్ వెయిన్స్ అంటారు. మనకు ఈ రక్తం నాళాలలో రక్తము అనేది పాదం నుంచి గుండెకి ఒక డైరెక్షన్ లో ప్రవహించాలి. మనం నిల్చున్నా కూర్చొనున్నా ఇది అగెయిన్స్ట్ గ్రావిటీ ప్రవహించడం కోసము మనకు వాల్స్ అనేవి ఉంటాయి. ఈ వాల్స్ అనేది పనిచేయడం నందువల్ల వారికోజ్ వెయిన్స్ అనేది వస్తుంది. ఈ వారికోజ్ వెయిన్స్ అనేది మనం ట్రీట్మెంట్ అనేది తీసుకోకుండా ఉన్నందువల్ల ఏమవుతుంది అంటే స్లోగా బ్లడ్ సర్క్యులేషన్ అనేది సరిగ్గా జరగడం నందువల్ల నీరు అనేది బయటికి వస్తూ కాళ్ళ వాపులు అనేది వస్తాయి. ఇది ఇనిషియల్ గా ఏదన్నా మీరు జర్నీ చేసినప్పుడు లేదా ఎక్కువసేపు నిలబడినప్పుడు తెలుస్తూ ఉంటుంది. పోను అది తగ్గిపోకుండా ఎక్కువగా వాపు ఉండే అవకాశాలు ఉంటుంది. ఇదే కొన్ని స్టేజెస్ అయిన తర్వాత లైపోడెర్మటోస్క్లిరోసిస్ అంటారు. అంటే నల్లగా చర్మము నలుపు తేలి ఉండడము, ఈ యాంకిల్ మడిమ చుట్టూరు నల్లగా అవడము అనేది జరుగుతూ ఉంటుంది. ఇదే కొన్ని రోజులు అలాగే కంటిన్యూ అయితే ఆ చోట చిన్నగా గాయము అనేది అయ్యే అవకాశం ఉంటుంది. దీన్ని వీనస్ అల్సర్ అంటారు. ఇలా అల్సర్ ఫామ్ అయితే ఈ గాయాలు మానడానికి చాలా టైం పడుతుంది. ఒక్కోసారి 6 నెలలు పట్టొచ్చు, సంవత్సరం పట్టొచ్చు, ఇంకా అంతకంటే ఎక్కువ కూడా పట్టొచ్చు. గాయం మానిన తర్వాత కూడా మళ్ళీ వచ్చే అవకాశం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. దీనికోసం మనం వారికోజ్ వెయిన్స్ అనే దానికి డాక్టర్ని సంప్రదించి సరైన ట్రీట్మెంట్ అనేది తీసుకోవడం ఇంపార్టెంట్. సో మీకు ట్రీట్మెంట్ అనేది ఇనిషియల్ స్టేజెస్ లో అంటే మొదట జస్ట్ నరాలు ఉబ్బుగా ఉండడము, ఈ వాపు కానీ నల్లగా ఉండడం కానీ పుండు కానీ ఇలా ఏమీ లేకపోతే కంప్రెషన్ స్టాకింగ్స్ లేదా మందులు అనేది వాడుకోవడం వల్ల ఈ నరాలలో ఉన్న ప్రాబ్లమ్ ని కొంతవరకు నిరోధించవచ్చు. ఇది ఓన్లీ టెంపరరీ పద్ధతే కానీ పర్మనెంట్ సొల్యూషన్ కాదు. దీనివల్ల ఈ సాక్స్ వేసుకోవడం వల్ల మనకు సర్జరీ చేసుకోవాల్సిన అవసరాన్ని డిలే కానీ పోస్ట్పోన్ కానీ చేస్తాం. మీకు కాళ్ళ వాపులు కానీ నలుపు కానీ అవుతూ ఉంటే సర్జరీ అనేది చేయడము ఇంపార్టెంట్. ఈ సర్జరీ అనేది ఒకప్పుడు ఓపెన్ గా కోసి ఆపరేషన్ ఆ నరాన్ని బయటికి తీసేసేయడం అనేది చేసేవారు. ఈ కాలంలో మినిమల్ సర్జరీ అంటే కీహోల్ సర్జరీ లాంటి దాంట్లో ఒక వెయిన్ లోకి ఒక వైర్ పాస్ చేసి దాన్ని లేజర్ చేసేసేయడం అనేది జరుగుతుంది. ఇలా లేజరే కాకుండా రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అని, గ్లూ థెరపీ అని ఇలా రకరకాల పద్ధతులు వచ్చినాయి. వీటిల్లో మనకు ఆ పర్టికులర్ గా మనిషికి ఏది అయితే ట్రీట్మెంట్ బెటర్ గా ఉంటుందో దాన్ని చూసి తెలుసుకొని దానికి ట్రీట్మెంట్ అనేది ఇస్తాం. సో మీరు కానీ మీకు తెలిసిన వాళ్ళల్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్ లో కానీ ఎవరికైనా ఇలా వారికోజ్ వెయిన్స్ రక్తనాళాలు ఉప్పుగా ఉంటే కన్నా మీకు ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసము దీని గురించి తెలుసుకోవడం కోసము ఆపరేషన్ అవసరం లేదా అనే ఈ క్వశ్చన్స్ అన్నింటి కూడా నివృత్తి చేసుకునేదానికి రెనోవా గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ లో వాస్కులర్ డిపార్ట్మెంట్ ని సంప్రదించండి. థ్యాంక్ యూ.